రాధా మనోహర్ దాస్ రెండు తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక లోకంలోనూ సనాతన ధర్మం పరిరక్షణలోనూ ఈయన పేరు తెలియని వారు అంటూ ఉండరు. ప్రస్తుతం కాకినాడ అయితే వచ్చారు. మన కాకినాడ అనొచ్చా స్వామి? కాదా అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు మీకు ప్రాంతం లేదని. సో గ్లోబల్ మన కాకినాడ అని సంబోధిస్తున్నాను. అసలు మనది కానిది ఏమిటి? మనం విశ్వమానవులం. మనది కానిది ఏమిటి నాన్న బలివారు? ఎందుకు రామాయణం ప్రకారంగా ఈ భూమండలం అంతా ఈక్ష్వాకు వంశస్థులదే. కాబట్టి మన కాకినాడ, మన సీమ, మన కోనసీమ. అంటే మన కాకినాడ అని ఎందుకు ప్రారంభించానంటే మన కాకినాడలో చాగంటి వారు ఉన్నారు. మరి కదా ఉన్నారు. మన కాకినాడలో గరికపాటి వారు ఉన్నారు, పరిపూర్ణానంద్ ఉన్నారు. అయితే కాకినాడ వచ్చిన సందర్భంగా వాళ్ళ ముగ్గురు గురించి మీకు ఏమైనా అనుభవం ఉన్నా వారి గురించి ఒక మాట చెప్పి తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దామని అనిపించింది. భలేవారు తప్పనిసరిగా మీరు చెప్పిన ముగ్గురితో పాటు ఇంకో మహనీయులు ఇక్కడ ఉన్నారు. మన జామకాయల తూము శ్రీ రంగరామానుజ జీయస్వామి వారు అని మీరు చెప్పిన ఆ ముగ్గురిని వారిని కూడా మేము పలు సందర్భాల్లో కలవడం జరిగింది. చాగంటి గారిని మన చాగంటి కోటేశ్వరరావు గారు కాశీలో కార్తీక మాసంలో వారి ముందు వారి లెక్చర్ వారికే చెప్పా. మీరు చెప్పిన వాటిలో నాకు రెండు అలా హృదయానికి పట్టుకున్నాయండి. ఏమిటంటే అవి, ఈ పూజ నన్ను రక్షిస్తుంది అని నువ్వు విశ్వసించాలి అన్నారు మీరు. నిజంగా చాలా హృదయంలో పడిపోయిందండి. అదిను ఇంకొకటి ఏదో వారు చెప్పింది వారికే చెప్పాను. అలా ఇంకా మనం చాగంటి గారు గొంతు విన్న తెలుగువాడు ఎవరుంటారు ఇంకా? అలాగే గరికపాటి వారు గొంతు విన్న వాళ్ళు ఎవరుంటారు? అయితే సభల్లో అక్కడ కలవడం కూడా జరిగింది. వారు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిన తర్వాత నేనివ్వడం, నేను ఇచ్చిన తర్వాత వారివ్వడం మొన్న పోయిన నెలలో పశ్చిమ గోదావరిలో మరియు చిత్తూరులోనో జరిగింది. సో కాబట్టి వారి విద్వత్తులు, వారి యొక్క వాగ్వైభవం అందరికీ తెలుసు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు గరికపాటి వారు ఉపన్యాసం మొదలుపెట్టినా వాళ్ళ అమ్మగారిని స్మరించి మొదలు పెడతారు. ఆయన అమ్మకూచి అది ఒకటి నేర్చుకోవాలి. అమ్మవారి మీద, వాళ్ళ అమ్మగారి మీద కూడా కొన్ని వందల శ్లోకాలు రాశారు. ఆయనకే నీళ్ళు తాగినట్టే ఆయనకేమి సరస్వతి. అలాగే మన పరిపూర్ణానంద స్వామి వారు లక్షల మందికి అన్నదానం చేసి 2003లో రాజమండ్రి పుష్కరాల్లో, మళ్ళీ 2004లో కృష్ణా పుష్కరాల్లో, ఆ తర్వాత అలా ఛానల్ పెట్టి తర్వాత అలా వారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తూ పోయినాడు ఇక్కడ శ్రీయాగం బీభత్సంగా చేశారుగా. కాకినాడ కాశీయా అన్నట్టు వేలాది మంది భక్తులు వచ్చారు. మేము వచ్చాం. అప్పుడు చాలా బాగా జరిగింది. అలాగే రంగరామానుజ స్వామి వారు గృహస్థ జీవితంలో ఉండి వారికి రంగనాథుడి యొక్క అనుగ్రహం, ఈ సన్యాస మార్గంలోకి రావాలని తపించి ఎంతో పరిశీలించి, వారి శిష్యులు ఒకరు నాకు బాగా స్నేహితులు, వారు చెప్పారు, వారు శ్రీరంగం అక్కడ ఇళ్ళ ముందు పడుకుంటే ఆయన నిద్రలేపడానికి నీళ్లు కొట్టేస్తే, అంటే ఇంకా అవమానాలు కూడా పొంది, అలాగే మరి మీకు తెలిసే ఉండొచ్చు, దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక తపస్సు చేశారు. ఏమిటా తపస్సు అంటే, సంవత్సరం పాటు తనను తానే ఒక గదిలో బంధించుకున్నారు. ఆ గదిలోనే ఒక బావి,
ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఆ బావిలో నీళ్ళు ఆయన తోడుకుంటూ అక్కడ స్నానం చేస్తూ అదొక రూమ్ లాగా, రూమ్లో బావి, దానికి ఒక డోరు. అయితే శిష్యులకు చెప్పారు, నేను లోపలికి వెళ్ళాక గొడగట్టేయండి అని. చిన్న కిటికీ పెట్టారు, అందులో రోజు కప్పు పాలు ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత చెప్పారు లోపల నుంచి, ఇంక ఇవ్వకండి అని. డేట్ అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఈ గోడ బదలగొట్టండి, నేను ఇలా ఉంటే దర్శనం, ఇలా లేకపోతే సమాధి అని చెప్పేశారు. కొన్ని రోజుల తర్వాత నుంచి ఆ పాలు కూడా మానేశారు. అలా జట్లు కట్టేసి బక్కగా అయిపోయి, అంటే తపస్సు. దీన్ని బాధ పెట్టకపోతే ఆత్మ తెలీదు. మనందరికీ ఇది నేనే అని పెద్ద ప్రేమ కదా. ఇది మనం కాదు, ఇందులో ఉన్నది మనం. అలా వారు ఎన్నో పుస్తకాలు రాసి, చాలా సెమినార్లు అవి చేసి మేము అటెండ్ అయ్యాం. ఎంత ఉందో, నా బాధ కూడా అదే. ఎంతమంది గొప్పోళ్ళు ఉంటే ఇది వదిలేసి గొర్రెలా తయారవడం ఏంటి? ఉదాహరణకి ఆ పిల్లోడికి బుల్లెట్ ఇస్తానంటే, వద్దు నాకు పాతది 87 మోడల్ టీవీఎస్ 50 కావాలంటే ఇంక వాడిని ఏం బాగు చేస్తాం మనం? అలా ఇంతమంది మహనీయులు, లివింగ్ లెజెండ్స్. స్వామి, ఇప్పుడు గొర్రెలు అన్నారు కదా మీరు, అంటే మతం అనేది వ్యక్తిగతం. అయితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏ మతాన్ని ఆచరించినా అది ఎదుటి మనం చూసేవాళ్ళుగా కానీ లేకపోతే హిందువులుగా కానీ మనకు అవసరం అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు కాబట్టి. అంతే అంటారా? అంటే మీరు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, ఇక్కడే పుట్టారు కాబట్టి హిందూ మతాన్ని ఆచరించాలని, కానీ వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ లేదంటారా? స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ మోసం చేసే స్వేచ్ఛ లేదుగా. నీకు లైవ్లో ఫోన్ చేయడం పని ఎవరికన్నా? అంటే చాలాసార్లు చూసాం మీ వీడియోలు. అయితే స్వామి, ఇప్పుడు మన హిందూ దేశంలో ఇక్కడ పాయింట్ మొరాలిటీ నానా. ఇప్పుడు వీళ్ళు ఏదో హోమం చేయిస్తున్నారు ఇక్కడ, నేను ఇంటికి వెళ్ళి ఆ అగరబత్తితో పూజ చేస్తాను, ఇంకోళ్ళు ఎవరో పూలేసి పూజ చేస్తారు. అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు చేసే పూజ రాంగు, నువ్వు నరకానికి వెళ్తావు, నేను చేసేదే కరెక్ట్ అన్నావు. అయితే స్వామి, మీరు ఇతర మతాల గురించి చెప్తారు, అలాగే సెక్యులర్ గురించి కూడా చెప్తారు. ఒక క్వశ్చన్ డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. సెక్యులర్, ఎథిస్ట్, ఈ రెండిటిల్లో మీరు ఎవరికి మీరు అంటే కొంచెం నమ్ముతారు? ఇద్దరిలో ఏథిస్టే బెటర్గా. అంటే దేవుడు లేడు అనే వాళ్ళనే నమ్ముతారా? ఆడే బెటర్ కదా, నమ్ము. మోసం చేయట్లేగా. నీకు అర్థమైందా? అంటే సెక్యులర్ అంటే ఓన్లీ హిందువుల్లోనే ఉంటారు, హిందూ సెక్యులర్నే మీరు విమర్శిస్తూ ఉంటారు. సెక్యులర్ అనేది మతం అన్ని మతాల్లోనే ఉండొచ్చు కదండి. చూపించు. నానా అసలు లేని దాని గురించి ఏం మాట్లాడతాం మనం? వేరే ఇస్లాం ఒప్పుకోదు సెక్యులరిజాన్ని, క్రైస్తవం ఒప్పుకోదు. అయితే స్వామి, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, లేకపోతే ప్రభుపాదులు వారు కానీ, ఇలా ఎంతమంది ఆచార్యులు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. అయితే మరి ఇన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలు ఒక మతంలోనే ఇన్ని రకాలు ఉండడం వల్ల అంటే సామాన్యులు కన్ఫ్యూజ్ అవరనుకుంటున్నారా? దేన్ని పట్టుకోవాలి? మీరు మీ గురువుగారు ప్రభుపాదులు వారు అనుకోవచ్చు, వేరే వాళ్ళు ఆది శంకరాచార్యులని విశ్వసిస్తారు. ఏది పట్టుకోవాలి? నాకే ఒక డౌట్ రావచ్చు నాకు లాంటి వాళ్ళకి. ఏది పట్టుకోవాలి? ఎవరి గురువు? ఆచార్యులేంటి? దేవుడు ఉండగా మళ్ళీ ఆచార్యులేంటి అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? గురువే ముఖ్యం. గురువు ఉంటేనే దేవుడు వస్తాడు, గురువు లేకపోతే దేవుడు దొరకడు. మనకు ఇది గురుతత్వాన్ని కలిగిన భూమి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటారు కదా, దాన్ని మీరు 100% నమ్ముతారా? సో ఈ వీడియో కింద నిన్ను తిడతారు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్పు?
క్వశ్చన్లు అడుగుతున్నా సమాధానం చెప్పడం అట్లా. అలా కాదండి, ఈ క్వశ్చన్ ఇంకా నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా. కాదండి ఇప్పుడు చండాలంగా ఉంది. కాదు ఇప్పుడు ప్రశ్నించడమే రావట్లేదు. కాదండి ఇప్పుడు ప్రభుపాదుల వారు జీసస్ని గురువుగా, నోరు మూసుకుని నేను చెప్తా, నేను వెళ్తా. ప్రభుపాదుల వారిని అడిగిన దానికి షర్ట్ ఎవరు ప్రభుపాదుల వారు జీసస్ని గురువుగా మీ అందరికీ బోధించిన మాట వాస్తవం. క్వశ్చన్ అడిగేవా చెప్పలేదు, ఇంకా దాన్ని కూడా వదిలేద్దాం. దీంతో కంటిన్యూ చేయి, మధ్యలో మాట్లాడకూడదు. ప్రభుపాదుల వారు జీసస్ని గురువుగా మీ అందరికీ బోధించిన మాట వాస్తవం కదా? ఉందిగా మన ఆత్మసాక్షాత్కారం బుక్లో. నీ క్వశ్చన్ ఏముంది ఇందులో? ఉందిగా ఆత్మసాక్షాత్కారం బుక్లో 144 పేజీలో ఉంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను బోల్సార్ రీజన్లు కూడా చెప్పానుగా. అంటే మరి మీ గురువు గారు జీసస్ని గురువుగా అంగీకరించారు కదా, గురువుగా ప్రచారం చేశారు కదా. ఆయన ఎక్కడ చేశారు? మీరే ఒక సందర్భంలో చెప్పారు. బోల్డ్ సార్లు చెప్పాను అన్నమాట. మా గురువుగారు ఇలా గౌరవించారు జీసస్ని. ఏ క్రైస్తవుడైనా పేరు రాంబాబు కలిగి రాముని గౌరవిస్తాడా? సాంబశివ పేరు పెట్టి శివుని గౌరవిస్తాడా? అది డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్తవం, సనాతన ధర్మం. అంటే ఇన్ని మాటలు ఎందుకు కానీ, చిన్న బిడ్డని పిలవండి, హిందువుల్లో చిన్న బిడ్డని. నిన్న చెప్పాను ఆల్రెడీ, ఇందాక నువ్వు ఉన్నావు లేదు లెక్చర్లో. 9 ఏళ్ల పిల్లోడు, హౌ యూ కెన్ అడ్రస్ గాడ్ అంటే, యూ కెన్ కాల్ శివ, యూ కెన్ కాల్ రామ్, యూ కెన్ కాల్ జీసస్ ఆర్ అల్లా అన్నాడు. ఎందుకంటే హిందువుల పిల్లోడు కాబట్టి. ఇస్లాం క్రైస్తవం రెండూ సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఇది కాకినాడ కదా, విశాఖపట్నంలో ఉపేంద్ర అంటే ఎవరి పేరండి? ఉపేంద్ర అంటే వామనుడు యొక్క పేరు. వామనావతారం ఉందిగా, వామనుడిని ఉపేంద్రుడు అంటారు, వామనుని త్రివిక్రముడు అంటారు. ఈ వామనావతారంలో స్వామి వచ్చారు. ఉపేంద్ర అనేటువంటి పేరు కలిగినోడు గొర్రెయిపోయి, ఈ దేశాన్ని నేను ముక్కలు చేసేయండి మాకు ఇచ్చాను, నేను ఇందాక షార్ట్ ఫిల్మ్లో చూసావు కదా. అలాంటి దేశాన్ని మొక్కలు చేయాలనే తలంపు దండిగా కలిగినటువంటివి ఆ రెండు మతాలు, కాబట్టి వ్యతిరేకిస్తాం అంతే. ఓకే స్వామి, ఇప్పుడు మనం చూస్తే మాల దీక్షలో ఉన్నటువంటి రామ్ చరణ్ దర్గాకి వెళ్ళారు. అయితే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలియకి వెళ్ళాడు, చెప్పాను ఆల్రెడీ. నేను చాలామంది చూశారు, లక్షల మంది. తెలియకి వెళ్ళాడు. మళ్ళీ నేను ఎప్పుడన్నా కలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను తీసుకెళ్తాను. కడపలో కడపరాయుడిని వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ తీసుకెళ్తాను. బిఆర్ నాయుడు గారిని మీరు కలిశారు కదండి, అంటే మీరు ఏ విధమైన చర్చ జరిగింది మీ ఇద్దరి మధ్య? చాలా అదే, తిరుమలలో ఏమేం చేయాలి, ముఖ్యంగా ఈ గొర్రెలను తీసేయాలి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే శ్రీవాణి ట్రస్ట్ దాన్ని క్యాన్సిల్ చేశారుగా, అది మనకి హిందూ సమాజానికి మంచిదంటారా క్యాన్సిల్ చేయడం? దాంట్లో చాలా గుళ్ళు కట్టారు ఆ ట్రస్ట్ ద్వారా అని కొంతమంది. జోక్స్ అప్పుడే వేశారు కదా, నన్ను మళ్ళీ కొత్త జోక్స్ ఏమైనా వేయాలి కానీ. నేను అప్పుడే చెప్పానుగా, అప్పుడు ఉన్నప్పుడు చెప్పానుగా 600 గుళ్ళు కట్టామన్నాడు, ఒకటన్నా ఆ ట్రస్ట్ వారు ఏం కట్టలేదు స్వామి, అంటే తెలియక అడుగుతున్నాను. కాదు నాన్న, ఆ ట్రస్ట్ ఓన్లీ ఫర్ దిస్ ఇంట్రెస్ట్, డబ్బులు మింగడానికి పెట్టాడు. దేవుడి మీద భక్తి ఏంటి? భక్తి ఉంటే గుడి సెట్ ఎందుకు వేస్తాడు? బలివాడువే నువ్వు. ఓకే స్వామి, అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఇప్పటికీ టీటీడీలో మార్పులు వస్తాయి అనుకుంటున్నారా? వచ్చినాయి, ప్రశాంతంగా ఉందిగా తిరుమల. ఇప్పుడు కంప్లైంట్లు ఏం రావట్లేగా. తిన్నోళ్ళు ప్రశాంతంగా తింటున్నారు, వెళ్ళినోళ్ళు ప్రశాంతంగా వస్తున్నారు, లడ్డూలు ఎన్ని కావాలితే అన్ని ఎత్తున్నారు. కానీ అయిపోయింది అనుకోకూడదు, చాలా చేయాలి. మేము ఇంత లిస్ట్ ఇచ్చాము ఆయనకి. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం అనేది గత ప్రభుత్వం వైఫల్యం అంటారా, లేకపోతే అక్కడ టీటీడీ పాలక మండలికి సంబంధించింది అంటారా? ఇప్పుడు పాలక మండలి ఎవరి అండర్లో ఉంటుందండి? అంటే ఆఫీసర్స్ కూడా ఉంటారు కదండి. అసలు వాళ్ళు ఎవరి అండర్లో ఉంటారు? గవర్నమెంట్ అండర్లో ఉండాల్సిందే. ఎంఆర్ఓ ఆఫీసులో తప్పు జరిగితే ఎవరి అండర్లో జరిగినట్టు? గవర్నమెంట్ ఇది అంతే కదా, అది సంగతి. ఇంకా అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ అంటే నిండుగా చూస్తాం, మంచి కిరీటం, వజ్రాలంకరణ ఇవన్నీ ఉంటాయి. అమ్మవారు నాకు తెలిసి ఏ గుడిలో అయినా సరే అలంకరణ అలాగే ఉంటుంది, అది చిన్నప్పటి నుంచి నేను వెళ్ళే గుడికి. అయితే ఇప్పుడు దాన్ని అలంకరణ మార్చి ఒక సాధారణ స్త్రీగా తీసుకురావడం అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూసేదే ఉంది, పెద్ద విషయం. కాంగ్రెస్ అంటే
ఇస్లాం పార్టీ, అది వాళ్ళే చెప్పారు. అది అందరిది కాదు, హిందువులకు అసలు వ్యతిరేకమైన పార్టీ అది. హిందుత్వాన్ని నాశనం చేయడానికి పుట్టిన పార్టీ అది. బ్రిటిష్ వాడు WH హ్యూమ్ పెట్టిన పార్టీ. ఇప్పుడు కూడా బ్రిటిష్ పౌరసత్వం కలిగిన రాహుల్ గాంధీ నడిపే పార్టీ. కాబట్టి వాళ్ళు మన ధర్మానికి అనుగుణంగా ఎందుకుంటారు? పచ్చ చీర కట్టారు, ఎందుకు కట్టారు? వాళ్ళు ఇస్లాంకి తొత్తులు కాబట్టి. అలాగే ఇంకోటి ఏంటి, కిరీటం తీశారు. కిరీటం ఉంటే హిందువులు అది అని తెలిసిపోతుంది. వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకం కాబట్టి న్యాచురల్గా ఉన్నారు వాళ్ళు. అంటే హిందుత్వ వ్యతిరేకంగానే చేశారు అనుకోవచ్చా? లేకపోతే అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సింప్లిసిటీ, అంటే పేదలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ప్రతీకగా అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కదండి. ఇప్పుడు 75 ఏళ్ళ స్వతంత్రంలో 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. పేదలు ఎక్కువ ఉన్నారంటే కారణం అదేనేగా అర్థం. అయితే ఇప్పుడు ఇది రాజకీయంగానే చేతిలో అమ్మవారు కంకులు పట్టుకుని ఉన్నారు. పేదల మీద ప్రేమ ఉంటే కంకులు వదిలేసి ఈ భస్మాసరస్తం ఎందుకు? స్వామి పవన్ కళ్యాణ్ చూస్తే ధార్మిక సంబంధించినటువంటి సనాతన ధర్మం గురించి, మన ధార్మిక విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. బీజేపీలో పొత్తున్నందుకే ఇవన్నీ చేస్తున్నారు, రాజకీయంగా చూస్తున్నారని కొంతమంది అంటున్నారు. మీరు మామూలుగా అబ్జర్వ్ చేసిన వాళ్ళుగా వేలాది మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన కొంతమందిని కదిలించగలిగారు, చాలామందిని ఆయన ఆకట్టుకోగలరు. కాబట్టి మీరు ఏ విధంగా చూస్తారు ఈ అంశాన్ని? ఉదాహరణకి పోనీ ఆ కొంతమంది అనుకున్నట్టుగా ఆయన రాజకీయం కోసం నటిస్తున్నాడు అనుకోండి కాసేపు. ఇక్కడ ఓ పిల్లోడు పడిపోయాడండి, వాడికి ఫిట్స్. గబగబా ఒక అతను వచ్చి తాళాలు గుర్తు అతని చేతిలో పెట్టాడు. వీడు బిల్డప్ కోసం ఫోటోలు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ కోసం ఆయన రక్షించాడు. మామూలుగా అయితే రక్షించడు. ఈ బేవసగాళ్ళు కూర్చున్నారు కదా మిగిలిన నలుగురు, ఎవరు బెటర్ అంటావు? కొంతమంది అంటున్నారు అన్నావుగా, వాళ్ళు ఏం పీకలేరుగా, వాళ్ళు అతనిలా ఏం మాట్లాడలేరుగా పవన్ కళ్యాణ్ లాగా. అతను ఎందుకైనా అతను రక్షించాడా? బెటరేనా? అది వాళ్ళు గట్టరు, పవన్ కళ్యాణ్ బెటరు. అయితే పవన్ కళ్యాణ్కి, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల మీరు పాజిటివ్గా ఏం చెప్పగలరు? చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడమని చెప్పండి. స్వామి, మిమ్మల్ని చాలామంది ఏమంటారంటే సోషల్ మీడియాకే పరిమితం, సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తారు అంటూ ఉంటారు. మీరు సోషల్ మీడియాకే పరిమితమా స్వామి? అంటే ఇక తర్వాత ఏంటి పరిమితం కానిది ఏంటి? అంటే సోషల్ మీడియాలో చేయడమేనా, బయట అంటే నేను చూశాను మిమ్మల్ని ఈరోజు పొద్దున్నుంచి ఇక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలోనే మీరు ఎక్కువ ప్రచారం చేస్తారు, బయట ఉండేదే బయట కదా. అలా అన్నా అంటే ఆడు గుడ్డి వేదవా? అంటే బయట సోషల్ మీడియాలో నాకు అర్థం కావట్లే. నిన్న హైదరాబాద్లో ఉన్నాను, మొన్న హైదరాబాద్లో ఉన్నాను. వాడు ఎవడో అన్నం తినట్లేదేమో. ఇప్పుడు ఒకసారి పోయి నీ సెల్ కొట్టు, రాధా మనోహర్ దాస్ అని కొట్టు. నిన్న హైదరాబాద్లో ఉన్నారు, మొన్న తిరుపతిలో ఉన్నాను, నిన్న సాయంత్రం ఆరట్లకట్ల గ్రామంలో ఉన్నా, ఇప్పుడు కాకినాడలో ఉన్నా, రేపు అనకాపల్లి, ఎల్లుండి విశాఖపట్నం, తర్వాత పలాస, తర్వాత మళ్ళీ విజయవాడ, మళ్ళీ బందరు, మళ్ళీ హైదరాబాదు. సిగ్గున్న ఎవడైనా కళ్ళు ఉన్నాడు ఇలా అబద్ధాలు ఆడచ్చా? స్వామి, మీరు ఎంత బిజీగా తిరుగుతున్నారు కదా, మీ దినచర్య ఎలా ఉంటుంది? ఇంత ట్రావెల్లో కూడా మీ ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? రోజు మౌనంతో, అంటే నిద్ర లేచాక మౌనంగా ఉంటాను, మాట్లాడకుండా జపం చేసుకోవడం, హోమం, పూజ, ఇంకా చదువుకునే ఉంటాయి భగవద్గీత. ఇవన్నీ అయిన తర్వాత మౌనం వదులుతాను. ఆ తర్వాత ఈ మధ్యలో మెడిసిన్, ఈ కషాయాలు అవి తీసుకుంటాను. తర్వాత ఆ రోజు ప్రవచనం ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్తాం. ప్రయాణానికి సర్దుకుంటాం. మళ్ళీ మేము ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ ఏముందో దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. ఓకే స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాధా మనోహర్ దాస్ గారితో ముఖాముఖి. ఆరోగ్యం
ఆయనకి ఫీవర్గా ఉన్నప్పటికీ కూడా నైట్ చాలా లేట్ అవుతుంది అయినా సరే మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. హరే కృష్ణ.